ఇవ్వడమే లబ్ధి పొందడం. నువ్వే అంతకంటే పొడిచే చేయలే. కాపు కార్పొరేషన్లో ద్వారా కాపు భవనాలు నిర్మాణం చేశారట. ఎక్కడ చేశారో చూపెడితే బాగుంటుంది. కానీ మేము చెప్తాను, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే జ్యోతుల్ నెహ్రూ ప్రయత్నం ద్వారా కాపు భవనానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ. సరే, నేను అప్పుడేదో అర్జెంటుగా ఫారెన్ పోవడం, గీత గారికి అప్పచెప్పడం, గీత గారు దాన్ని చక్కగా భవనాన్ని నిర్మాణం చేయడం, ఇవన్నీ జరిగాయి. ఆవిడే సాక్ష్యం. వాళ్ళు 100 కోట్లు ఖరీదు చేసేటటువంటి స్థలాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు కాపులకి. ఇవాళ కాపు కళ్యాణ మండపం ఏదైతే అనుకుంటున్నామో దానికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే, రాజశేఖర రెడ్డి ఇవ్వలే. ఏం చేసావు నువ్వు? చంద్రబాబు నాయుడు టైంలో జగ్గంపేటలో 2 కోట్ల రూపాయలతోటి కాపు భవనాన్ని నిర్మాణం చేశాం. అదే చంద్రబాబు నాయుడు గారు 1 కోటి రూపాయలతోటి గోకవరాన్ని కాపు భవనం శాంక్షన్ చేస్తే దాని పన్ను మొదలెట్టిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చి నిలుపుదల చేసేసావు. 100 ఎక్కడిచ్చావో నాకైతే అర్థం కావట్లే. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ దాన్ని కంటిన్యూ చేయాలి కదా. ఆ 100లోని ఇచ్చుంటే ఎక్కడ విశ్వసించాలి నేను? విదేశీ విద్యా దీవెన ఇది ఆన్గోయింగ్ కార్యక్రమం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా పెట్టినటువంటి పథకాలనే అరకొరగా నువ్వు ఒకవేళ కొనసాగించి ఉండొచ్చు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఏ కాపు సామాజిక వర్గ